పగలంతా శాంతస్వరూపిణిగా పూజలందుకునే మధురమీనాక్షి రాత్రివేళల్లో ప్రాణహింసకు పాల్పడేదట. అమ్మను శాంతింపచేయడానికి చెయ్యని ప్రయత్నం లేదు. చేసేది లేక సూర్యాస్తమయమయ్యాక నగరంలో ఎవ్వరూ తిరగకూడదంటూ ఆజ్ఞను జారీ చేశారు. ఈ సమస్యకు ఒక పరిష్కారం చూపాలనుకున్నారు ఆదిశంకరాచార్యులు. అందుకు ఒకరోజు రాత్రి ఆ దేవాలయంలో బస చేయాలనుకున్నారు. చీకటి పడింది. సాత్విక రూపం కాస్త మహాకాళిగా మారింది. ఆదిశంకరాచార్యులను కబళించేందుకు ముందుకు అడుగులు వేసింది. శంకరుల స్తుతులను విని చటుక్కున ఆగిపోయిన అమ్మను చూసి, అమ్మా, నాతో పాచికలాట ఆడతావా అనగానే, పందమేంటి మరి అని అడిగిందట అమ్మ. మాత, నువ్వు ఓడితే నిషీధులో నువ్వు చేస్తున్న మానవ సంహారాన్ని ఆపాలి. నేను ఓడితే నీకు ఆహారాన్ని అవుతాను అని చెప్పి ఆట ప్రారంభించారు శంకరులు. అమ్మకి శంకరులకి మధ్య ఆట ప్రారంభమైంది. సంఖ్యాశాస్త్రంతో శ్రీచక్రం సృష్టించి అమ్మను అందులో ఉండేలా చేస్తారు శంకరుల వారు. ఆ విధంగా తామసరూపిణి అయిన అమ్మ శాంతస్వరూపంగా మార్చారు